అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేము 2019లో రిక్రూట్ అయ్యి వచ్చినాము. ఇది 2025వ సంవత్సరము. ఈ 2025 సంవత్సరానికి 6 సంవత్సరాలు మాకు పూర్తయింది అనేసి మాకు ట్రాన్స్ఫర్స్ కావాలా అనేసి ప్రభుత్వము మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలని అనుకోవడం జరిగింది. అయితే ఈ ట్రాన్స్ఫర్స్ లో భాగంగా నేటి మండలంలో ఉండకూడదు అనే ఒక నిబంధనను తీసుకొని రావడం జరిగింది. అంటే మాకు రిక్రూట్మెంట్ చేసేటప్పుడే సొంత మండలంలోనే మీకు ఉద్యోగం అని చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ అండి. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నారు అని అంటే నేటి మండలంలో ఉద్యోగం కాకోకుండా వేరే మండలాల్లో ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్లకు మార్చాలా అనేసి అడుగుతా ఉన్నారు. కానీ దీన్ని మేము పూర్తిగా కూడా దయచేసి సవరించాలని కోరుతున్నాము. ఎందుకు సవరించాలని కోరుతున్నాము అంటే మాకున్నటువంటి జీతం స్థాయి చాలా తక్కువగా ఉంది. జీతాల్ని పెంచమని కోరుతున్నాం. ముందుగా మాకు ప్రమోషన్లు ఇవ్వమని కోరుతున్నాము. ప్రమోషన్లకు ముందు మీరు రేషనలైజేషన్ అనేసి చెప్పినారు. ఈ రేషనలైజేషన్ అని చెప్పినప్పుడు మాలో ఉన్న ఉద్యోగస్తుల్లో ఉన్న తారతమ్యాల్ని తీసివేసి అందరికీ ఒకే విధంగా పని కల్పిస్తారన్న ఉద్దేశంతో మేము రేషనలైజేషన్ ని స్వాగతించమని, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా ఈ రేషనలైజేషన్ కి ముందుగా కమిటీ వేయండి అని అడగడం కూడా జరిగింది. అయితే కమిటీ వేయకపోగా ఒకే రకంగా మీరు ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకుంటూ మమ్మల్ని ఇట్లా బాధ పెట్టడం అనేది సరికాదని విన్నవించుకుంటున్నాము. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అనంటే దాదాపుగా చాలా మంది సచివాలయ ఉద్యోగులకి ఎక్కడ కూడా కొంతమందికి మాత్రమే పొజిషన్ ఎస్ అని చూపించడం జరిగింది, కొంతమందికి నో అని చూపించడం జరిగింది. దయచేసి మాకు దానికి సంబంధించిన కన్ఫ్యూషన్లన్నిటికీ కూడా సరైన పాలసీలు ఏమున్నాయనేది వివరించి మాకు ఉన్నటువంటి జీవో నంబర్ 5ను కూడా సవరించి మమ్మల్ని ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకునేలాగున మంచి పరిస్థితి ప్రభుత్వం కల్పించాలని కోరుతున్నాము. 9 నెలలది మాకు నోషనల్ ఇంక్రిమెంట్స్ రావాల్సింది. సో నోషనల్ ఇంక్రిమెంట్స్ అరియర్స్ కూడా మాకు విడుదల చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మహిళా పోలీసుల గురించి అండి. మహిళా పోలీసుల్ని చాలా మందిని సర్ప్లస్ స్టాఫ్ గా చూపించడం జరిగింది. వాళ్ళని మేము కోరుకున్న విధంగా చాలా మందికి ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ అడిగాము, చాలా మంది హోమ్ డిపార్ట్మెంట్ కూడా అడిగి ఉన్నాము. మాకు ఏ డిపార్ట్మెంట్ కావాలనేది ఆప్షన్ ఒక రోజు 1 గంట ఇచ్చి ఉన్నారు, మళ్ళీ వెంటనే దాన్ని డిజేబుల్ చేసినారు. అలా కాకుండా మాకు మళ్ళీ ఆప్షన్ ఎనేబుల్ చేసి మమ్మల్ని ఏదో ఒక డిపార్ట్మెంట్ లో ఉండే విధంగా చూడాలని కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా సర్ప్లస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా డిపార్ట్మెంట్స్ లోకి అబ్జర్వ్ చేసుకునేలాగా చూడాలని కూడా కోరుతున్నాం. ఈ రోజు మున్సిపల్ ఆవరణలో సచివాలయ ఉద్యోగులందరూ కలిసి ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 2019లో రిక్రూట్ అయిన తర్వాత ఇప్పటికీ 6 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. దాదాపు 6 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇప్పటికీ ఒక పర్మనెంట్ ఉద్యోగికి ఒక సర్వీస్ రూల్స్ లేకపోవడం చాలా బాధాకరం. సర్వీస్ రూల్స్ ఫేమ్ చేస్తూ మా నినాదం ఏంటంటే మా నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉద్యోగికి వాళ్ళ యొక్క లైన్ డిపార్ట్మెంట్ లో సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేసి అలాగే ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి ఉద్యోగుల యొక్క బాగోగులు కోరాలని కోరుకుంటున్నాను. అలాగే రేషనలైజేషన్ అనేది ఒక ప్రక్రియ చేపట్టారు. గవర్నమెంట్ యొక్క రేషనలైజేషన్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ సచివాలయ ఉద్యోగికి పని ఎక్కువ ఉండకూడదు, ఒకరికి తక్కువ ఉండకూడదని. కానీ ఆ రేషనలైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చేపట్టకుండా ఒక ఉద్యోగికి 2 సచివాలయాలు కేటాయించడం జరిగింది. కానీ అది ఎంతవరకు న్యాయం అనేది మేము అడుగుతున్నాము. అలాగే చాలా మంది దాదాపు 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు పెండింగ్ డిఏలు ఇంకా పెండింగ్ అరియర్స్ కూడా చాలా ఉన్నాయి. గవర్నమెంట్ వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఒక్కొక్క సచివాలయ ఉద్యోగికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఉన్నారు. కానీ ఒక డిపార్ట్మెంట్ వర్క్ కాకుండా 4-5 డిపార్ట్మెంట్ల వర్కులు ఇచ్చి చాలా ప్రెజర్ పెట్టి చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. మేమేం అడుగుతున్నామంటే ఒక సచివాలయ ఉద్యోగికి ఒక సచివాలయము ఒక డిపార్ట్మెంట్ పని మాత్రమే చేయించుకోవాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా చేయించుకోండి, కానీ ఒక డిపార్ట్మెంట్ వర్క్ మాత్రమే చేయించుకోవాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ రోజు డోన్ మున్సిపల్ ఆవరణలో ఇంతమంది ఉద్యోగులు అందరూ కలిసి మన ఉద్యోగుల సంఘం తరఫున అందరూ జీవో నంబర్ 5ని వెంటనే సవరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే జీవో నంబర్ 5లో ఇంతవరకు మేము సచివాలయ ఉద్యోగులు రిక్రూట్ అయినదంటే లోకల్ బాడీ గవర్నెన్స్ అంటారు. లోకల్ బాడీ గవర్నెన్స్ అంటే ఏంది? విలేజ్ లో పంచాయతీ ఆఫీసు లేదా వార్డులో మున్సిపాలిటీ కార్యాలయం వార్డులు
కానీ ఒక మున్సిపల్ వార్డు స్థాయి ఉద్యోగి, విలేజ్ స్థాయి ఉద్యోగిని నేటివ్ మండల నిబంధన ట్రాన్స్ఫర్ లో పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? నేటివ్ మండలం అంటే ఒక మండల స్థాయి అధికారికి పెడతారు, కానీ ఒక విలేజ్ గాని వార్డు స్థాయి అధికారికి నేటివ్ మండలంలో ఉండకూడదు, ట్రాన్స్ఫర్ అయిపోవాలనడం అనేది కరెక్ట్ కాదు. మీరు దాన్ని వెంటనే సవరించి నేటివ్ మండలం కాకుండా నేటివ్ వార్డ్ అనేది పెట్టి నేటివ్ విలేజ్ అని పెట్టి సవరించాలని కోరుకుంటూ ఈ రోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నమస్కారం అండి. నేను గ్రామవాడ సచివాలయ ఉద్యోగస్తుల జిల్లా కోశాధికారిగా మాట్లాడుతున్నాను. నా పేరు నవీన్ అండి. మేము ఇక్కడ అందరూ సచివాలయ ఉద్యోగస్తులందరూ ఇక్కడ కూడుకునే దానికి ఒకే ఒక విషయము, 3 పాయింట్లతో నేను మాట్లాడుతున్నాను. వెంటనే నేటి మండలం ఆప్షన్ ని దయచేసి ముఖ్యమంత్రి వారు సవరించాలని కూడా మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఒక ఎంప్లాయీకి ఒకే లైన్ డిపార్ట్మెంట్ ఉండాలా, సీనియారిటీ లిస్ట్ రిలీజ్ చేసిన వెంటనే తర్వాతనే ప్రమోషన్ ఛానల్ కల్పించిన వెంటనే ట్రాన్స్ఫర్స్ బదిలీలు ప్రారంభించాలని చెప్పేసి గవర్నమెంట్ ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మా తోటి మహిళా ఉద్యోగస్తులకు కూడా వారికి ఇచ్చినటువంటి హోమ్ డిపార్ట్మెంట్ లో వాళ్ళని కన్ఫర్మేషన్ చేసేటట్టు కూడా అధికారం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సచివాలయ ఉద్యోగస్తులు ప్రెసిడెంట్ 30,000 జీతంతో ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పటికీ పక్క మండలాలకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేయాలంటే చాలా జీతాలతో ఇక్కడ ఉద్యోగం చేయాలంటే మళ్ళీ పక్క మండలాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగం చేయాలంటే చాలా ఇబ్బందికరమైన విషయాన్ని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. మా డిమాండ్ వెంటనే ప్రభుత్వం దీన్ని కన్సిడర్ చేసి తక్షణమే జీవో నెంబర్ 5 వెంటనే సవరించి ఫస్ట్ సీనియారిటీ లిస్ట్ ని డిక్లేర్ చేసి ప్రమోషన్ కల్పించిన తర్వాతనే బదిలీ చేయాలని మా ప్రముఖమైన డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.